ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా పండే నిమ్మ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. ఒక్కసారిగా నిమ్మకాయల ధరలు అమాంతంగా పడిపోయాయి. కిలో నిమ్మకాయల ధర 50 రూపాయల లోపే పలుకుతోంది. దీంతో నిమ్మ రైతులు కుదేలయ్యారు. గూడూరు నిమ్మ మార్కెట్ కు దేశీయంగా గుర్తింపు ఉంది. ఈ నిమ్మ మార్కెట్ కు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు మండలం, బాలాయపల్లి, సైదాపురం, ఓజిలి, వెంకటగిరి, డక్కిలి, పొదలకూరు తదితర మండలాల నుండి నిమ్మకాయలు దిగుమతి అవుతుంటాయి. ఇక్కడి వ్యాపారులు రైతులు తీసుకొచ్చిన నిమ్మకాయలను గ్రేడింగ్ చేసి వేలం నిర్వహిస్తారు. పై మార్కెట్లలో ఉండే ధరకు అనుగుణంగా వేలంపాట్లు జరుగుతాయి. నిత్యం మార్కెట్ కు వివిధ వాహనాల్లో నిమ్మకాయలను తరలిస్తుంటారు. ఇటీవల కాలం వరకు కిలో నిమ్మకాయలు 80 రూపాయల నుండి 100 రూపాయల వరకు పలికేవి. దీంతో రైతుకు కొంత గిట్టుబాటు ధర లభించేది. గత కొద్ది రోజులుగా నిమ్మకు ధర లేకుండా పోయింది. కిలో నిమ్మకాయలు 20 రూపాయల నుండి 50 లోపు పలుకుతున్నాయి. దీంతో నిమ్మ రైతులు కుదేలవుతున్నారు. పంట సాగుకు అయ్యే ఖర్చుతో పాటు కాయలు కోసినందుకు, వాహనాలు తరలించేందుకు అదనంగా రైతులు కూలీలకు నగదు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పలుకుతున్న నిమ్మ ధరలకు కూలీలకు ఇచ్చేందుకు కూడా రావడం లేదు. వర్షాల కారణంగా నిమ్మకాయలకు ధర లేదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో వర్షాలు కురుస్తుండటంతో ధరలు పతనమయ్యేందుకు కారణమని పలువురు వ్యాపారులు అంటున్నారు. ఇదే విషయమై పలువురు నిమ్మ రైతులు శివాబి న్యూస్ తో మాట్లాడారు. నిమ్మకాయల ధరలు పడిపోవడంతో నష్టం చవి చూడాల్సి వస్తోందన్నారు. కిలో నిమ్మకాయలు 20 రూపాయలు పలుకుతుండటంతో కాయలను చెట్లకే వదిలేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. కూలీలకు ఇచ్చేందుకు కూడా డబ్బులు రావడం లేదని వారు వివరించారు. ఇప్పుడు 30 నుంచి 50 లోపల అమ్ముతున్నాయి. అంతకుముందు వచ్చి 40 నుంచి 80 లోపల అమ్ముతున్నాయి. అక్కడ బయట కాయలు, బేజాపూర్ కాయలు అవి వచ్చేటప్పటికి రేటు డౌన్ అయింది మార్కెట్. అందువల్ల మార్కెట్ పడిపోయింది. అయితే రైతుకి బాను, రైతుకి కూలీలు బాను ఏం గిట్టుబాటు రావడం. మాది సైదాదుపల్లి, రాపూర్ మండలం, డి పెంచల్ నర్సరీ, కానూరు రాసిపాలెం. ఇంతవరకు 80 నుంచి 90, 100 దాకా ఉండేవి. ఇప్పుడు 30, 40, 50 లోపల. ఈ వాతావరణం వల్ల తగ్గినాయి. మాకేం గిట్టుబాటు కాదు, రైతులకి ఏం గిట్టుబాటు కాదు.